శ్రీనివాస్ ఉండండి 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 సెట్ చేస్తున్నారు. ముందుగా నిజామాబాద్ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నారు. భారత్ మాతా కీ. తెలంగాణలో జరుగుతున్న 3 ఎమ్మెల్సీ స్థానాలకు 2 టీచర్ ఎమ్మెల్సీ మరియు 1 పట్టభద్రుల ఎలక్షన్ కు గ్రాడ్యుయేట్స్ కానీ టీచర్లు కానీ ఎప్పుడెప్పుడు ఎలక్షన్స్ వస్తాయో ఎలక్షన్ డేట్ కోసం ఎదురు చూస్తా ఉన్నాం. ఎలక్షన్ డేట్ రోజు ఒకటే గుర్తుడు కమలం పువ్వుకు. కమలం పువ్వు అంటే క్యాండిడేట్లకు. ఏదైతే మొన్నటి కేంద్ర బడ్జెట్ లో అన్ని వర్గాల ప్రజలకు ముఖ్యంగా మధ్యతరగతి వాళ్ళకి కానీ జాబ్ హోల్డర్స్ కు సంవత్సరానికి 80,000 రూపాయల బెనిఫిట్. అదేవిధంగా ఇంకొక వైపు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు టీచర్లకు కానీ ఇతర జాబ్ హోల్డర్స్ కానీ వారికి అనేక రకాలైన డిఎల్ కానీ వాళ్ళ రిటైర్మెంట్ తర్వాత వారి డబ్బులు వాళ్ళు రావడానికి ఎంత గోచపడుతుందో ఇలా ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారు. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వము ఎలక్షన్ లో ఇచ్చిన యువకులకు ఇచ్చిన హామీలు ఇవన్నీ కూడా మర్చిపోయి ఈరోజు కేవలము 6 గ్యారెంటీలకు దిక్కు లేదు, 5 డిక్లరేషన్లకు దిక్కులేని కాంగ్రెస్ ప్రభుత్వం మీద ప్రజలందరూ కూడా కాంగ్రెస్ అంటే తిరుగుబాటు చేస్తా ఉన్నారు. తప్పకుండా గ్రాడ్యుయేట్ ఎంఏ అభ్యర్థి అంజిరెడ్డి గారికి మరియు టీచర్ ఎమ్మెల్యే మన కొమరన్న గారికి వారికి మీ అమూల్యమైన ఓటు గెలిపించవలసిందిగా మీ అందరికి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరూ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటున్నారు. భారత్ మాతాకి. పెద్దలు మన మాజీ ముఖ్యమంత్రిని ఓడించినటువంటి కామారెడ్డి శాసనసభ్యులు తాటిపల్లి వెంకటరమణారెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. భారత్ మాతాకి. భారత్ మాతాకి. ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన పార్టీకి పునాదులైనటువంటి కార్యకర్తలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీరు మీ కష్టం వల్లనే ఇవాళ 8 మంది ఎంపీలు 8 మంది ఎమ్మెల్యేలు గెలిచిను. అది కార్యకర్తల కష్టం. ఇన్ని సంవత్సరాల మీ శ్రమకు, రాబోయే ఈ 4 సంవత్సరాల శ్రమకు, రానున్న కాలంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. కాబట్టి ఇప్పటి నుండే మనం చురుకుగా పనిచేయాల్సిన అవసరం ఉంది. ఈ రోజు పట్టభద్రుల ఎమ్మెల్సీకి అభ్యర్థుడైనటువంటి అంజిరెడ్డి అన్న గారు కానీ, అలాగే టీచర్ ఎమ్మెల్సీకి అభ్యర్థి అయినటువంటి కొమరన్న గారు కానీ, వీరిద్దరికి కూడా మేధావులు, చదువుకున్న వాళ్ళు, ఉద్యోగస్తులు, అలాగే ఉపాధ్యాయులు అందరూ కూడా ఓటేసి మొదటి ప్రాధాన్యత ఓటేసి గెలిపించాలని కోరుకుంటున్నాం. ఈ రోజు కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి ఇన్కమ్ ట్యాక్స్ తగ్గింపు వల్ల ప్రతి ఒక్క ఉద్యోగస్తునికి కనీసం 5 లక్షల రూపాయల ఇన్కమ్ ట్యాక్స్ మిగిలిపోయే పరిస్థితి వచ్చింది. మొన్నటి బడ్జెట్ లో మనకు చేసినటువంటి సాయాన్ని ఈ తెలంగాణ ఉద్యోగస్తులు అందరూ కూడా గుర్తుంచుకుంటారు. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వాహకం మీ అందరికీ తెలుసు. ముఖ్యమంత్రి చేస్తున్నటువంటి పనులు కూడా తెలుసు. పాత అయినా అట్లున్నాడంటే కొత్త అయినా ఇట్లున్నాడు. పాత అయినకేమో అలువు గాని అన్ని హామీలు ఇచ్చి ఫెయిల్ అయితే, కొత్త అయినా దానికి డబల్ హామీలు ఇచ్చి కనీసం రైతులకు రుణమాఫీ చేయలేదు, రైతు భరోసా ఇవ్వలేదు, అమ్మాయిలకు 12,000 రూపాయలు, అలాగే స్కూటీలు, అలాగే ఉద్యోగాలు
ఇలాంటివి ఏవి కూడా ఇవ్వని పరిస్థితి ఉంది అనేది ఒకసారి ఆలోచించాల. కనీసం ముఖ్యమంత్రినే ఆలోచన కూడా లేకుండా ఇవాళ ఆయన మాట్లాడుతున్న చిల్లర మల్లర మాటల్ని ప్రభుత్వము విలువను తీస్తుంది, ఆ పదవి విలువను తీస్తుంది అనేది ముఖ్యమంత్రి గారు గమనించాల. మీరు కూడా అందరికీ చెప్తూ ఎట్టి పరిస్థితుల్లో ఈ ముగ్గురు ఎమ్మెల్సీలు గెలిస్తే అక్కడ సరోత్తం రెడ్డి గారు నల్గొండ, వరంగల్, ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీగా సరోత్తం రెడ్డి గారు చేస్తే ఇక్కడ టీచర్ ఎమ్మెల్సీగా మన ఉమ్మడి ఆదిలాబాదు, నిజామాబాదు, మెదక్, కరీంనగర్ కు సంబంధించి సుమారు 43 నియోజకవర్గాలకు సంబంధించి ఇవాళ టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా కొమరన్న గారు, అలాగే పట్టభద్రుల అభ్యర్థిగా అంజిరెడ్డి అన్న గారు ఇవాళ ఉన్నారు. అక్కడ 34 కాన్స్టిట్యున్సీలు, ఇక్కడ 43 కాన్స్టిట్యున్సీలు అంటే మొత్తము 76 కాన్స్టిట్యున్సీలకు భారతీయ జనతా పార్టీ తరఫున ప్రాతినిధ్యం వహించే ఎమ్మెల్సీలుగా శాసన మండలిలో రేపు పెద్ద ప్రశ్నించే గొంతుకగా మారే అవకాశం ఉన్నది. కాబట్టి మేధావులందరికీ రాజకీయ నాయకులు చెప్పాల్సిన అవసరం లేని పరిస్థితిలోనే మేధావులు ఆలోచిస్తారు, ఓటేస్తారు అని చెప్పి నమ్ముకుంటూ, అలాగే విజయం తథ్యం, మీ కష్టము వట్టిగా పోదు. ఈసారి ఖచ్చితంగా మన దగ్గర ఉన్నటువంటి 2 ఎమ్మెల్సీలు ఆ జిల్లా మిగతా 3 జిల్లాల్లో ఉన్నటువంటి అక్కడ టీచర్ ఎమ్మెల్సీ కూడా ఇవాళ విజయం పొందుతారని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై హింద్, జై భారత్. వెంకటరామయ్య గారికి ధన్యవాదాలు. మన ఆదిలాబాద్ శాసనసభ్యులు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఇన్ఛార్జ్ పాయల్ శంకర్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. ఢిల్లీలో ఇలా ఏ పార్టీ గెలిచింది? ఢిల్లీలో ఇలా ఏ పార్టీ గెలిచింది? రేపు తెలంగాణలో ఏ పార్టీ ప్రభుత్వం వస్తున్నది? రేపు ఎమ్మెల్సీలుగా ఏ పార్టీ ఎమ్మెల్సీలు గెలవబోతున్నారు? రేపు ఏ పార్టీ ఎమ్మెల్సీలను గెలిపించబోతున్నారు? అందరికీ నమస్కారం. ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి 3 ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎన్నిక గతంలో 10 సంవత్సరాలు మోసం చేసినటువంటి టీఆర్ఎస్ పార్టీ ఒక పక్క మోసం చేస్తే 14 నెలలైంది ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి. ఏ రకంగా మోసం చేస్తున్నదో పట్టభద్రులారా, ఉపాధ్యాయ సోదరులారా, అడుగడుగున మీరంతా కూడా గమనిస్తున్నారు. ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి మోసాలను అడ్డుకట్ట వేయాలా, దాని కొరకు ఈరోజు పట్టభద్రుల అభ్యర్థిగా అంజిరెడ్డి గారిని, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మల్క కొమరయ్య గారిని ఈరోజు భారతీయ జనతా పార్టీని ముందుంచడం జరిగింది. ఈరోజు చూస్తున్నారు ఈ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం. మొన్న మీరంతా కూడా చూసారు, రాష్ట్ర శాసనసభను వేదిక చేసుకొని మరొక్కసారి ఈ రాష్ట్రంలో బీసీలను మోసం చేయడానికి కాంగ్రెస్ పార్టీ ఏ రకమైనటువంటి కుట్ర పన్నిందో శాసనసభను మీరంతా కూడా కన్నారా చూసిండ్రు. ఏం పాపం చేసిండ్రు బీసీలు? బీసీల సంఖ్యని లక్షల జనాభాని తగ్గించారు. అరే బీసీల సంఖ్యనేమో తగ్గిపోతుందట, మిగతా వాళ్ళ సంఖ్యనేమో పెరిగిపోతుందట. అరే ఎక్కడికి వెళ్ళి తీసుకొచ్చారు? ముస్లింలను బీసీలుగా చేస్తారట. ఇది ఎక్కడైనా జరిగిందా? బీసీలను ముస్లింలను బీసీలుగా చిత్రీకరించి బీసీల అవకాశాలను దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ కాంగ్రెస్ పార్టీని పొందబెట్టాల్సినటువంటి అవసరం ఉంది. మేధావులైనటువంటి పట్టభద్రులారా, విద్యా వ్యవస్థ గురించి గొప్పగా ఆలోచిస్తున్నటువంటి ఉపాధ్యాయ సోదరులారా, ఈ రోజు ఉపాధ్యాయుల గురించి 317 జీవో గురించి ఈ రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ మాట్లాడలేదు. మన నాయకుడు కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ గారు ఆ రోజు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా యువ ప్రభుత్వంతో పోరాటం చేసి
జైలుకు పోయిన సంగతి మీ అందరికీ తెలుసు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలను గెలిపిస్తే ఏమీ రాదు. అందుకొరకే మీ అందరికీ 2 చేతులతో ఇచ్చి దండం పెట్టి చెప్తున్నాం. పట్టభద్రులారా, ఉపాధ్యాయ సోదరులారా, మీ గొంతుకై రేపు శాసన మండలిలో మీ హక్కులకై, మీ సమస్యల పోరాటం కొరకై భారతీయ జనతా పార్టీ అభ్యర్థులకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించవలసిందిగా మీ అందరికీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. బీసీ సోదరులారా, ఒక్కసారి ఆలోచించాలా. ఈ సందర్భంగా నా మున్నూరు కాపు సోదరులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈ రాష్ట్రంలో 36 లక్షల మున్నూరు కాపులుంటే 8 నుంచి 10 లక్షల మున్నూరు కాపుల సంఖ్య తగ్గించారు. ఏం పాపం చేశారు మున్నూరు కాపులు? ఏం పాపం చేశారు ముదిరాజులు? ఏం పాపం చేశారు బీసీ కులాలు? ఎందుకు సంఖ్య తగ్గించి చూపిస్తున్నారు? ఇదొక భారీ కుట్ర చేస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. అందుకే మనమంతా కూడా ఒకసారి ఆలోచించాలి. ఈ కాంగ్రెస్ పార్టీని కూకటి వేలతోని పూర్తిగా ఈ కాంగ్రెస్ పార్టీని నామరూపాలు లేకుండా చేయాల్సిన అవసరం ఉంది. మీరంతా కూడా నిండు మనస్సు భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను ఆశీర్వదించవలసిందిగా పేరు పేరున మీకు విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాం. భారత్ మాతాకి. శంకరన్నకి ధన్యవాదాలు. మన ముదోలు శాసనసభ్యులు పెద్దలు రామారావణ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. भारत माता के, भारत माता के, जय श्री राम, जय श्री राम. వస్తుంది వస్తుంది తెలంగాణలో భారతీయ జనతా పార్టీ వస్తుంది 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 వస్తుంది. ఈరోజు ఎమ్మెల్సీ ఎలక్షన్ సందర్భంగా కేంద్ర మంత్రివర్యులు అన్న బండి సంజయ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యూషన్ అదేవిధంగా టీచర్స్ కాన్స్టిట్యూషన్ నుంచి నిలబడ్డ అంజు కుమార్ రెడ్డి గారు, కొమరయ్య గారు వాళ్లకు భారీ మెజారిటీతో గెలిపించాలని ఇక్కడ మనం మన ర్యాలీగా ఏర్పాటు చేసినాము. ఈ యొక్క భారతీయ జనతా పార్టీ సంకేతం ఎప్పుడైతే మనం ఈ పట్టభద్రత గ్రాడ్యుయేట్ టీచర్స్ కాన్స్టిట్యూషన్ మనం గెలుస్తాం, ఖచ్చితంగా వచ్చే ఎలక్షన్స్ లో భారతీయ జనతా పార్టీ జగరాయిచ్చుడు తెలంగాణలో ఖాయమని అందరికీ తెలియజేస్తున్నాను. మిత్రులారా, గ్రాడ్యుయేట్స్ టీచర్స్ అంతా యూత్ ఉన్నారు. బీసీలకు మొన్న మీటింగ్ పెట్టి అన్యాయం చేసిన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు. అదేవిధంగా ఇలా ఢిల్లీలో చూశారు మీరు, చాలా ఘనంగా భారీ మెజారిటీతోని మన నరేంద్ర మోదీ నాయకత్వంలో ఇలా గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నాము. అదేవిధంగా మీకు మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాను, మన వచ్చే ఎలక్షన్స్ లో 27 ఫిబ్రవరి రోజు మన గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యూషన్ నుంచి మన టీచర్స్ కాన్స్టిట్యూషన్ నుంచి మన భారతీయ జనతా పార్టీ క్యాండిడేట్ కు గెలిపాలని తెలుస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై భారత్, జై తెలంగాణ. సిర్పూర్ శాసనసభ్యులు పెద్దలు పాల్వాయి హరీష్ అన్న గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. కరీంనగర్ గడ్డ మీద ఇవాళ నామినేషన్ ర్యాలీలో పాల్గొంటున్న కరీంనగర్ ముద్దుబిడ్డ పెద్దలు కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ కుమార్ గారు, ఎమ్మెల్సీ అభ్యర్థి శ్రీ అంజిరెడ్డి గారు, మల్క కొమరయ్య గారు, శాసనసభ్యులు పాయల్ శంకరన్న గారు, ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా గారు, రామారావు పటేల్ గారు, గూడెం నగేష్ గారు, గోమాస శ్రీనివాస్ గారు, పెద్దలందరికీ, జిల్లా అధ్యక్షులకు, కార్యకర్తలకు అందరికీ శుభాభినందనలు తెలియజేస్తున్నా. ఇవాళ మాజీ మేయర్ సునీల్ రావు గారు కూడా ఉన్నారు. నిన్న
అఫీషియల్ గా నామినేషన్ పత్రాలు దాఖలు చేయడం జరిగింది. ఇవాళ గొప్ప ర్యాలీతో ప్రచారాన్ని ప్రారంభించడం జరిగింది. రెండు విషయాలు మీ ముందు ప్రస్తావించే ప్రయత్నం చేస్తాం. ఎందుకు భారతీయ జనతా పార్టీకి ఓటేయాలి, ఎందుకు మన అభ్యర్థులకు ఓటేయాలనేది మన కార్యకర్తలందరూ జనబాహుల్యంలోకి ప్రజాబాహుల్యంలోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఢిల్లీలో ఏజెండా ఎగరేసినాం, కాషాయ జెండా ఎగరేసినామా, మరి కరీంనగర్ గల్లీలో కూడా కాషాయ జెండా ఎగరేయాలి. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మనమందరం ఒక దాటి మీదకి రావాల్సిన అవసరం ఉన్నది. మన భవిష్యత్తు మొత్తం ఈ ఎమ్మెల్సీ ఎన్నికల చుట్టే నిర్మితమైందనే విషయాన్ని మీరు గుర్తించాలి. ఈ మూడు సీట్లు ఏవైతే పట్టభద్రుల ఎమ్మెల్సీ, టీచర్ ఎమ్మెల్సీ కరీంనగర్ మరియు నల్గొండ టీచర్ ఎమ్మెల్సీ మూడు కూడా మనం గెలవాలి. మీరందరూ తప్పకుండా కృషి చేస్తారనే నమ్మకం నాకున్నది. ఎందుకంటే కాంగ్రెస్ అభ్యర్థికి మీరు ఓటు వేస్తే శాసన మండలిలో ఇంకొక ఎమ్మెల్సీ తోడైతాడు, వంది మాగదులకు ఇంకొక వంది మాగదుడు తోడైతాడు, అడుగులకు మడుగులొత్తే వ్యక్తి తయారైతాడు తప్పించి శాసన మండలికి గాని ప్రజాస్వామ్యానికి గాని ఎటువంటి అక్కడకు రాడు. అదే ప్రశ్నించే గొంతుకైన మన అంజిరెడ్డి గారు మన మల్క కుమరన్న గారికి గెలిస్తే తప్పకుండా నిరుద్యోగుల సమస్యలు కానివ్వండి, ఇటు ఉద్యోగుల సమస్యలు కానివ్వండి లేవనెత్తడానికి బ్రహ్మాండమైన అవకాశం ఉంటది. ఇవాళ ప్రజాస్వామ్యం పరిడవిల్లాలంటే ప్రశ్నించే గొంతుకలే అవసరం, కానీ అడుగులకు మడుగులొత్తే నాయకులు మనకు అవసరం లేదనే విషయాన్ని మీరు గుర్తించాలి. తప్పకుండా ఇవాళ నిరుద్యోగులు జాబ్ క్యాలెండర్ పేరిట వాళ్ళని మోసం చేస్తున్నారు, కాలయాపన చేస్తున్నారు. గ్రూప్ 1 విషయంలో మన బండి సంజయ్ కుమార్ గారు రోడ్డు మీద పెద్ద ఎత్తున హైదరాబాద్ లో ధర్నా చేస్తే కనీసం వారికి ఈ ప్రభుత్వం అండగా నిలవలేదు. దారుణంగా తెల్లారితే ఎగ్జామ్ అని చెప్పి వాళ్ళని నానా ఇబ్బందులు పెట్టి జైల్లో పాలు చేశారు. అదే ఇవాళ ఆలోచన చేయండి. ఇవాళ గ్రూప్ 1 ఇంకా రిజల్ట్ రాలే, ఎన్నో రోజులైంది, ఇప్పుడు 3 నెలలు అయిపోయింది. కానీ నిరుద్యోగుల సమస్యలు అట్లే ఉన్నాయి, నిరుద్యోగ భృతి అట్లే ఉన్నది, ఉద్యోగుల పరిస్థితి చాలా తీసుకట్టుగా తయారైంది. ఉద్యోగస్తులకు రిటైర్ అయిన తర్వాత సంవత్సరం అయినా కూడా రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వలేని పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది. కనీసం వాళ్లకు చికిత్స చేయించుకుందామన్నా, హాస్పిటల్ పోదామన్నా కనీసం వాళ్లకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వలేని పరిస్థితిలో వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది. పూర్తిగా దివాలా తీసింది. ఆర్థిక క్రమశిక్షణ అని చెప్తాడు, ఎవరికి ఆర్థిక క్రమశిక్షణ వర్తిస్తుంది? వీళ్ళకు, నిరుద్యోగులకు, ఉద్యోగులకు వీళ్ళకు వర్తిస్తుంది. కానీ ఇవాళ బడా కాంట్రాక్టర్లకు దోచిపెట్టడానికి నీకు ఆర్థిక క్రమశిక్షణ అడ్డు వస్తలేదు. కాబట్టి తప్పకుండా ఇవాళ ఉద్యోగస్తుల సమస్యలు కానివ్వండి, నిరుద్యోగుల సమస్యలు లేవనెత్తడానికి ఒక అవకాశం కావాలంటే ఇవాళ మీరు ప్రభుత్వానికి మళ్ళా అనుకూలంగా ఉన్న వాళ్ళకు ఓటేస్తే వాళ్ళు ఏమనుకుంటారు? వాళ్ళు ఇదివరకే దారి తప్పారు, రాంగ్ డైరెక్షన్ లో పోతారు. కాబట్టి వాళ్ళకు ఓటేస్తే ఇంకా గాడి తప్పే అవకాశం ఉంటుంది. వాళ్ళని సరైన దారిలో పెట్టాలంటే భారతీయ జనతా పార్టీ అభ్యర్థులకు ఓటేయండి. తప్పకుండా నాకు విశ్వాసం ఉన్నది. ఈ కరీంనగర్ గడ్డ నుంచి మొదలయ్యే ఈ జైత్ర యాత్ర ఇవాళ అన్ని ప్రాంతాలకు విస్తరించాలి. ఉమ్మడి ఆదిలాబాదు, ఉమ్మడి నిజామాబాద్ 4 జిల్లాల పట్టభద్రులు మరియు టీచర్లు అందరూ ఆలోచన చేయాలి. ఒకసారి ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాలంటే ప్రశ్నించే గొంతుకులకు మీరు అవకాశం ఇవ్వాలి. శాసన మండలిలో ఇదివరకే మనకు ఒక ఏవిఎన్ రెడ్డి గారు ఒక సభ్యులు ఉన్నారు. ఈ ముగ్గురు కూడా తోడైతే తప్పకుండా ప్రభుత్వాన్ని ఎండగట్టడానికి, వారిని దారిలో పెట్టడానికి అవకాశం ఉంటది. కాబట్టి ఈ విషయంలో మీరు ఆలోచన చేయాలి, అందరినీ తట్టి లేపాలి. అందరినీ 27వ తారీఖు పోలింగ్ బూత్ల దగ్గర తీసుకొచ్చి అందరు మొదటి ఓటు ప్రాధాన్యం ఉంటది. ఇలా 1, 2, 3 అని మన అభ్యర్థులకు 1 అనే గడిలో 1 అనే నెంబర్ వేయించే ప్రయత్నం మనం చేయాలి. తప్పకుండా ఆ విషయంలో మీరందరూ చొరవ తీసుకుంటున్నారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ చొరవ తీసుకుంటున్నా. బోలో భారత్ మాతా కీ. పెద్దలు మెదక్ పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు గారిని వేదికకు రావాల్సిందిగా కోరుతున్నాను.
ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు పెద్దలు కోడెం నాగేష్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. రాష్ట్రంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా, ఆదిలాబాద్ జిల్లా, నిజామాబాద్ జిల్లా, మెదక్ జిల్లా పట్టభద్రుల యొక్క నియోజకవర్గం, ఉపాధ్యాయుల నియోజకవర్గం, ఒక పక్కనేమో నల్గొండ, వరంగల్ జిల్లాల యొక్క ఉపాధ్యాయ నియోజకవర్గాల యొక్క ఎన్నిక సందర్భాన ఈ రోజు మీ అందరినీ కలుసుకునే అవకాశం కలిగించినటువంటి మన కేంద్ర మంత్రివర్యులు సోదరులు బండి సంజయ్ కుమార్ గారు, సహచర పార్లమెంట్ సభ్యులు రఘునందన్ గారు, భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులు, పార్టీ ముఖ్యులు, ఇక్కడ వచ్చేసేటువంటి నాయకులకి, మిత్రులకి, సోదరులకి అందరికి కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. కౌన్సిల్ పునరుద్ధరించిన తర్వాత ఇది 4వ ఎన్నిక. ఈ ఎన్నికకి చాలా ప్రాముఖ్యత ఉన్నటువంటి విషయం ఇప్పటికే చాలా మంది పెద్దలందరూ కూడా మాట్లాడుకున్నారు. ఒకటే ఈ సందర్భాన్ని నేను మనవి చేస్తా ఉన్నా, 2006లో కావచ్చు, 12లో కావచ్చు, 18లో కావచ్చు, ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి ప్రతినిధులు కావచ్చు, లేకపోతే పార్టీలకు సంబంధించిన ప్రతినిధులు కావచ్చు, ఈ 15-18 సంవత్సరాల యొక్క కౌన్సిల్ చరిత్రలో ఎన్నికలప్పుడేమో, ఓట్లప్పుడేమో పట్టభద్రుల యొక్క సమస్యలను పరిష్కరిస్తాం, లేకపోతే ఉపాధ్యాయుల యొక్క ఉపాధ్యాయ రంగం ఉన్నటువంటి సమస్యలు పరిష్కరిస్తాం అని చెప్పేసి మాట్లాడేటువంటి మొన్నటి వరకు పనిచేసినటువంటి కౌన్సిల్ సభ్యులు ఏ ఒక్కసారైనా కౌన్సిల్లో మాట్లాడడం కాదు, బయట కూడా కనీసం ఉద్యోగస్తులకి, నిరుద్యోగస్తులకి ఒక భరోసాని కలిగించినటువంటి రోజు ఒక్క రోజు కూడా లేదు. వాళ్ళందరూ కూడా ఏదే ప్రభుత్వం అయితే ఉందో ఆ ప్రభుత్వానికి వంత పాడుతూ ఆ ప్రభుత్వ పక్షాన్ని నిలబడేది తప్ప, ఆ పార్టీల పక్షాన్ని నిలబడేది తప్ప ఏ ఒక్క రోజు కూడా ఉద్యోగ, ఉపాధ్యాయ, మేధావుల యొక్క సమస్యలు పరిష్కరించడంలో మాట్లాడలే. ఈ సందర్భాన మీ అందరికీ మేము మనం వేస్తా ఉన్నాం. ఈరోజు భారతీయ జనతా పార్టీ పట్టభద్రుల యొక్క అభ్యర్థిగా అంజిరెడ్డి అన్న గారు, ఉపాధ్యాయ అభ్యర్థిగా కుమరన్న గారిని భారతీయ జనతా పార్టీ పక్షాన ఈరోజు మన ముందుకు రావడం జరిగింది. ఇక్కడ వచ్చినటువంటి సోదరులు ఒకటే మనం వేస్తా ఉన్నాం, మన యొక్క ఇళ్లలో చాలా మంది మన పిల్లలు కావచ్చు, లేకపోతే మన సోదరులు, అక్కాచెల్లెలు అందరూ కూడా గ్రాడ్యుయేట్స్ ఉన్నారు. చాలా మంది ఇక్కడ గ్రాడ్యుయేట్స్ ఉన్నారు, గ్రాడ్యుయేట్ ఓటర్లు ఉన్నారు. అదే మాదిరిగా మనకు చదువు చెప్పినటువంటి ఉపాధ్యాయ సోదరులు, లేకపోతే లాయర్లు, డాక్టర్లు, వాళ్ళందరూ కూడా ఓటర్లే. ఏ విధంగా వారందరినీ కూడా కూడగట్టి భారతీయ జనతా పార్టీకి మొదటి ప్రాధాన్యత ఓటును వేసే విధంగా మనం అందరం కూడా కృషి చేస్తే గెలుపుని చాలా సులువు అని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. మీకున్నటువంటి జోష్ని చూస్తే ఈ జోష్ 27 వరకు దీన్ని కంటిన్యూ చేసుకుంటూ పోతే ఏ పార్టీ కూడా, ఏ అభ్యర్థి కూడా మన దరిదాపులో కూడా వచ్చే పరిస్థితి. ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తూ ఈ రోజు భారత ప్రభుత్వం మోడీ గారి నాయకత్వంలో ఈ దేశాన్ని అన్ని రంగాలలో అగ్రగామిగా అందించినటువంటి ప్రభుత్వంగా ఈ దేశం పేద వర్గాల వారిని
ఆదుకునే ప్రభుత్వంగా, మౌలిక వసతులు కల్పించే ప్రభుత్వంగా దేశమంతా కూడా మోడీ గారి నాయకత్వాన్ని చూస్తా ఉంది. మనకిది మనందరికి కూడా ఒక మంచి శుభ సందర్భం. ఈ రోజే ఢిల్లీ ఫలితాలు రావడం, ఒక 2 నెలల కిందట మహారాష్ట్ర ఫలితాలు రావడం, మనమందరం కూడా అదే చూస్తూ ముందుకెళ్లి మన అభ్యర్థుల్ని మొదటి ప్రాధాన్యత ఓట్లు వేయించే కార్యక్రమాన్ని చేద్దామని చెప్పేసి సందర్భంగా మీ అందరినీ కోరుతూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై శ్రీరామ్. నాగేష్ గారికి ధన్యవాదాలు. మన వకీల్ సాబ్, మెదక్ పార్లమెంట్ సభ్యులు ఎం రఘునందన్ రావు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. నేటి కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి కరీంనగర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు సోదరుడు కృష్ణారెడ్డి గారు, గౌరవనీయులు మీ అందరి అభిమాన నాయకుడు, భారత ప్రభుత్వంలో హోంశాఖ సహాయ మంత్రిగా పనిచేస్తున్నటువంటి పెద్దలు బండి సంజయ్ కుమార్ గారు, నా తోటి పార్లమెంట్ సభ్యులు ఆదిలాబాద్ గౌరవనీయులు నగేష్ గారు, శాసనసభ్యులు కామారెడ్డి వెంకట రమణారెడ్డి గారు, ఆదిలాబాద్ పాయల శంకర్, సిర్పూర్ కాగజ్ నగర్ హరీష్ బాబు గారు, రామారావు పటేల్ గారు, మాజీ పార్లమెంట్ సభ్యులు గోమాస శ్రీనివాస్ గారు, ధన్పాల్ సూర్యనారాయణ గారు, సునీల్ రావు గారు, వేదిక మీద ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, నేటి ఈ కార్యక్రమానికి కర్త కర్మ క్రియ. ఆంధ్రాలోనే ఒక కొమరం పులి ఉందనుకుంటే తెలంగాణలో కూడా మనం ఒక కొమరం పులిని తెచ్చుకున్నాం. మల్క కొమరయ్య గారు, టీచర్స్ నుంచి ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నటువంటి మల్క కొమరయ్య గారు, గౌరవనీయులు పట్టభద్రులు కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి గౌరవనీయులు అంజిరెడ్డి గారు, వేదిక మీద ఉన్నటువంటి సోదరిమణులు, వేదిక ముందున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఆత్మీయ కుటుంబ సభ్యులు, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు, కరీంనగర్ పట్టణ పురవాసులు, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ గ్రాడ్యుయేట్స్ మరియు టీచర్స్, ఓటర్ మహాశయులందరికీ కూడా పేరు పేరున శిరస్సు వంచి నమస్సుమాంజలు. 2 గంటల క్రితం ఏమైందో అందరు చెప్పారు, నాకంటే ముందు మాట్లాడిన పెద్దలందరూ. గల్లీలో లిక్కర్ వ్యాపారం చేసుకోమంటే చెల్లె ఢిల్లీకి పోయి లిక్కర్ వ్యాపారం చేసింది. చెల్లె ఏడ కాలు పెడితే ఏమైందో ఢిల్లీ ఫలితాలు చూపెట్టినాయి. ఆఖరికి ఢిల్లీలో అవినీతి లేకుండా చేస్తాం, ఈ దేశంలో అవినీతి ఉండొద్దని అన్నా హజారే గారు నిరాహార దీక్ష చేసినటువంటి అన్నా హజారే గారి దీక్షా శిబిరంలోకి వెళ్ళి పుట్టుకొచ్చినటువంటి కేజ్రీవాల్ ఇలా పుట్టుకున్న ఇంటికి పోతే అన్నా హజారే గారు ఇప్పుడు టీవీలో మాట్లాడుతూ ఒక మాట చెప్పిండు, డబ్బు, మద్యం, అత్యాశ, అవినీతి ఇవి కేజ్రీవాల్ కొంప ముంచినయి అని అన్నా హజారే చెప్పిండు. తెలంగాణ గల్లీలలో ఏ లిక్కర్ దందానైతే టిఆర్ఎస్ బిఆర్ఎస్ కి సిఆర్ఎస్ ఇచ్చి ఇంటికి పంపించిందో అదే లిక్కర్ దందా, అదే చెల్లె చేయి పోయి ఢిల్లీలో కేజ్రీవాల్ నెత్తి మీద కూడా చేయి పెట్టింది. 2 ఆడ ఢిల్లీ కూడా పోయిందంటే జస్ట్ బికాస్ ఆఫ్ అవినీతి తప్ప ఇలా ఆమ్ ఆద్మీ పార్టీకి ప్రజలు తిరస్కరించడానికి ఉన్నటువంటి ఒకే ఒక కారణం వాళ్ళు చేసిన అవినీతి. ముఖ్యమంత్రి అవినీతి, ఉప ముఖ్యమంత్రి అవినీతి, మంత్రులంతా కూడా అవినీతిలోనే కూడుకొని పోయినారు. అందుకనే ఇలా ఢిల్లీ ప్రజలు ఢిల్లీలో పెరిగిన వాయు కాలుష్యం తగ్గాలంటే అది ఒక నరేంద్ర మోడీ గారితోటే సాధ్యమవుతుందని. ఎట్లయితే ఢిల్లీలో 12 సంవత్సరాల కేజ్రీవాల్ పాలనకి చరమగీతం పాడినరో ఈడ కేసీఆర్ పాలనకి చరమగీతం పాడి వచ్చిన కాంగ్రెస్ మార్పు తెస్తాం అంటే ఏం మార్పు వచ్చిందో మా రిటైర్డ్ అయినటువంటి ప్రభుత్వ ఉద్యోగులు ఆలోచించాలి. మార్చి 2024 నుంచి ఇవాళ దాకా దగ్గర 8,000 మంది ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్డ్ అయినరు. ఎంతమంది అన్నారు? 8,000 మంది ప్రభుత్వ ఉద్యోగులు
మార్చి 2024 నుంచి ఇయ్యాలటి దాకా రిటైర్డ్ అయినరు. టీచర్ ఉండొచ్చు, లెక్చరర్ ఉండొచ్చు, ఇంకే రకమైనటువంటి ప్రభుత్వ ఉద్యోగైనా కొలువు చేసేటప్పుడు నెలకింత పైసలు దాచిపెట్టుకుంటే పిఎఫ్ రూపంలోనో గ్రాట్యుటీ రూపంలోనో రిటైర్డ్ అయినాక వస్తే బాగుపడతాం, కుటుంబాన్ని ఆదుకుంటామని దాచిపెట్టుకున్న 8,000 మంది సుమారు ఉద్యోగస్తుల దాచిపెట్టుకున్న పైసలు ఈయన ఇత్తలేడు. ఎవరు? రేవంత్ రెడ్డి. మాటలు గట్టిగా చెప్తాడు, ఢిల్లీకి పోయి చేతులు విసుకుంటే చెప్పిండు నాకు రాహుల్కి సంబంధాలు మంచిగా ఉన్నాయని. మనం చెప్పినామా బాగలేవని? దొంగ దొంగ అంటే భుజాలు తడుముకున్నట్టు ఉన్నది. కుర్చీ కుడి చేతికి కూర్చున్నాడు ఎత్తుకపోతాడా, ఎడమ చేతికి కూర్చున్నాడు ఎత్తుకపోతాడా ఎరకలేని పరిస్థితులలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. 14 నెలలలో 8,000 మంది ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్డ్ అయితే ఒక్కలకు కూడా పెన్షన్ లేదు, గ్రాట్యుటీ లేదు, వాళ్ళు దాచుకున్న పైసలు వాళ్ళకి ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. పోయినోడు నిరుద్యోగుల పొట్టగొట్టి నిర్ణయం తీసుకున్నాడు. 58 ఏళ్లకు ఉన్నటువంటి రిటైర్మెంట్ వయసుని 61 ఏళ్లకు కేసీఆర్ అంటే ఆయన పెంచిండు. ఎందుకు పెంచిండు? ఇగో రిటైర్డ్ అయితే ఏడాదికి 10,000 మంది రిటైర్డ్ అవుతారు. ఈ రిటైర్డ్ అయిన వాళ్ళకి డబ్బులు ఇవ్వాలంటే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవని 3 ఏళ్లు నూక్తే అవతల వచ్చిన కర్మ వాడి సాగు వాడు సత్తాడని వాడు 20,000 కోట్లు వదిలేసిపోయిండు. వీళ్ళు ఆలోచిస్తున్నారట కాంగ్రెస్ వాళ్ళు, మనం కూడా పనిచేద్దాం, ఈ 61ని 65 చేసినాం అనుకో ఇంకా 4 ఏళ్ల దాకా మనం ఎవరికి ఏమి ఇవ్వాల్సిన అవసరం ఉండదు, 20,000 కోట్లు మిగులుతాయని ఆలోచిస్తున్నారు. ఇట్లాంటి చిల్లర